ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఫిషెస్ని హార్న్ చేద్దామని కాదు, ఫిషెస్ని ఎలా పెంచాలి ఎడ్యుకేట్ చేద్దామని ఒక ఉద్దేశంతో మాత్రమే ఈ ఛానల్ క్రియేట్ చేయబడింది. హలో ఫిష్ లవర్స్, చాలా రోజులు ఎందుకు ఒక మంచి వీడియో పెట్టి ఈరోజు లాంగ్ వీడియోతో వచ్చేసాను అనమాట. షార్ట్ వీడియోస్ రెగ్యులర్గా పోస్ట్ చేస్తున్నాము, ఖచ్చితంగా అందరూ ఫాలో అవ్వండి. ఇవి ఫుల్ గోల్డ్ నా దగ్గర పుట్టిన F1 జనరేషన్ బేబీస్ అనమాట. ఇవి మంచి అడల్ట్ సైజెస్కి అయితే వచ్చేసేయాలండి. ఇది నాకు పెంచడానికి ఎలా పెంచాను అండ్ ఎన్ని రోజులు పట్టింది వీటికి సైజ్ రావడానికి అయితే నేనైతే చెప్తాను అనమాట. కరెక్ట్గా 90 days టైం అయితే పట్టింది. ఎందుకు బ్రో మరీ అంత లేటా అనుకోవచ్చు మీరు. కాకపోతే మనం టబ్స్లో పెంచుతుంటాం, ఫ్రీజర్స్లో అయితే మనం పెంచమన్నమాట. ఎందుకు బ్రో ఫ్రీజర్స్ పెంచబోనంటే మనం టెర్రస్ మీద అండ్ బ్యాక్ యార్డ్లో చేస్తున్నాము. బ్యాక్ యార్డ్లో అయితే ప్లేస్ అనేది చాలా తక్కువ ఉంటుంది అనమాట, టెర్రస్లో చాలా ఎక్కువ ఉంటుంది. అయినప్పటికీ ఏంటంటే బ్యాక్ యార్డ్లో నేను బ్లాక్ టబ్స్ పెట్టుకుంటాను, అదేవిధంగా టెర్రస్ మీద కూడా బ్లాక్ టబ్సే పెట్టేసుకుంటాను అనమాట. అండ్ ఫ్రిడ్జర్స్ అయితే నేను ఆల్రెడీ తెచ్చాను అనమాట. కొంచెం లీకేజ్ అవ్వడము, స్లాబ్ మీద పడడము, కొంచెం ఇబ్బందులు అయితే ఫేస్ చేశాను. దానివల్ల మరి ఇంకా ఫ్రిడ్జెస్ అయితే వాడట్లేదు అనమాట. ఫ్యూచర్లో మనం ఏదైనా ఒక ప్లేస్ ఏదైనా తీసుకుంటే అక్కడ ఖచ్చితంగా ఫ్రిడ్జెస్ అయితే యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు మ్యాటర్లోకి అయితే వచ్చేద్దాం. గోల్డ్ F1 క్వాలిటీలో బెస్ట్ క్వాలిటీ అవుట్పుట్ రావాలంటే మెయిన్లీ వీక్లీ 2 times అయితే వాటర్ చేంజ్ అయితే చేయాలన్నమాట. సో నోరు కూడా తిరగట్లేదు. 2 days అయితే వాటర్ చేంజ్ అయితే చేయాలి. అంటే 3 daysకి ఒకసారి అయితే వాటర్ చేంజ్ చేయాలి. వాటర్ చేంజ్ అని చెప్పాను కదని చెప్పి 100% వాటర్ చేంజ్ అయితే అస్సలు చేయకూడదు అనమాట. మీరు మీ ఫిషెస్ని ఒక 30% ఆఫ్ వాటర్ని అయితే ఖాళీ చేసేసి మిగిలిన 30% అయితే ఫిల్ చేయాలన్నమాట. అడుగునున్న చెత్తనంతటిని సైఫన్ చేసేసి 3 daysకి ఒకసారి అయితే సైఫన్ అయితే చేసుకోవాలి. వాటర్ క్వాలిటీ ఎంత ఇంపార్టెంట్, ఫుడ్ కూడా అంతే ఇంపార్టెంట్. లైవ్ ఫుడ్స్ అయితే వేయాలన్నమాట. నేనైతే మాత్రం మొయినా గ్లిండర్వామ్ అయితే యూజ్ చేస్తాను, అదేవిధంగా డ్రై ప్యాలెట్స్ కూడా యూజ్ చేస్తాను. డ్రై ప్యాలెట్స్లో మనం ఏంటంటే ప్రిన్స్విన్ యూజ్ చేస్తామన్నమాట. ప్రిన్స్విన్ అనేది 50% అబోవ్ ప్రోటీన్ ఉంటుంది. అది డ్రై ఫుడ్. ఒకరోజు డ్రై ఫుడ్ వేస్తే నెక్స్ట్ రోజు నేనైతే గ్లిండర్వామ్ వేస్తాను, నెక్స్ట్ రోజు మొయినా వేస్తాను. అలా డైలీ 2 times అయితే పెడతానమాట. మార్నింగ్ నైట్ పెడతాను. అదేవిధంగా ఫుడ్స్ని చేంజ్ చేస్తూ ఉండాలన్నమాట. ఇప్పటికప్పుడు చేంజ్ చేయడం వల్ల గ్రోత్ అనేది మీరు బాగా అబ్జర్వ్ చేస్తారు. ట్యాంక్ సెటప్ కూడా మీకు చూపిస్తాను. ట్యాంక్ సెటప్ అయితే మిస్ అవ్వద్దు. ట్యాంక్ సెటప్ కరెక్ట్గా మెయింటైన్ చేసినప్పుడు మాత్రమే మీ ఫిషెస్ ఈ క్వాలిటీ అవుట్పుట్ అయితే వస్తుంది అనమాట. చనిపోవడం గట్టి ఏమీ ఉండదు. ట్యాంక్ సెటప్ చూద్దాం ఇప్పుడు. సో ట్యాంక్ అయితే ఇదేనమాట, నా బ్లాక్ టబ్. 100 rupees బ్లాక్ టబ్లో దగ్గర ఒక 5 pairs వరకు మనమైతే నీట్గా గ్రూమింగ్ అయితే చేసుకోవచ్చు. అండ్ గ్రోత్ విషయంకి వస్తే 3 months అయితే పెట్టేస్తుంది అనమాట. అంటే బ్లాక్ టబ్ కాబట్టి, ఎందుకంటే మనం రెగ్యులర్ వాటర్ చేంజ్ చేస్తే, అది కూడా రెగ్యులర్ వాటర్ చేంజ్ చేయకపోయామనంటే ఇంకా లేట్ అయితే అయిపోతుంది. ఇందులో ర్యామ్ హోన్స్ నెయిల్స్ అయితే వేసుకున్నాను. ఇవి బాగా బ్రీడ్ అయిపోయి ఎవరికైనా కావాలంటే నేను తక్కువ ప్రైస్కి ఇచ్చేస్తాను అనమాట. ఇందులో ఒక లీవ్స్ కూడా వేసేసుకున్నాను, అంటే బ్యాంబూ ట్రీ లీవ్స్ అయితే వేసుకున్నాను అనమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ క్వాలిటీ అవుట్పుట్ రావాలంటే జాగ్రత్తగా మనం పెంచుకోవాలి. అండ్ మన దగ్గర ఒక 3-4 బేబీస్ ఉన్నా సరే, ఆ 3-4 బేబీస్ని బాగా గ్రోత్ చేసుకున్నప్పుడు మాత్రమే మీకు ఆ బేబీస్ని ఎంత కేర్ చేసుకుంటే అంత ఎక్కువ అవుట్పుట్ అయితే మీకు మిగులుతుంది అనమాట. ఇందులో ఫుల్ గోల్డ్ ఏంటంటే మేల్స్ కంటే ఫీమేల్సే మంచి అట్రాక్టివ్గా ఉంటాయి. అండ్ గోల్డింగ్ షైన్ అనేది వాటికి ఎక్కువగా ఉంటుంది. మేల్స్ వచ్చి ఎల్లో కలర్లో కనిపిస్తుంటాయి, కాకపోతే గోల్డెన్ అనమాట. ఎవరికైనా కావాలనంటే ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి.